హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్ తో చనిపోతున్న వార్తలు మనం తరచూ వింటున్నాం కదా. ముఖ్యంగా యువత అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో, ఆడుతూ పాడుతూ గంతులేస్తూ ఉన్న సమయంలో సడన్ గా కుప్పకూలిపోతున్నారు. నెక్స్ట్ సెకండే ప్రాణాలు కూలిపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? అసలు మన గుండె పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది? అది సరిగానే ఉందా? మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇలాంటి విషయాలు మనం ముందుగా తెలుసుకోలేమా అంటే తెలుసుకోవచ్చు అంటోంది అమెరికా హార్ట్ అసోసియేషన్. 12 సంవత్సరాలకి ముందే మనం ఈ హార్ట్ అటాక్ సూచనలు గమనించుకోవచ్చట. మన బాడీ మనకు ఆ సంకేతాన్ని పంపిస్తుంది, మనం పట్టించుకోమంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను, సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేదే. మనం వాకింగ్ చేసేటప్పుడు ఎంత వేగంతో నడవగలుగుతున్నాం అనేది ఒక పాయింట్. ఇంకొకటి, వాకింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు బ్రేక్ తీసుకుంటున్నారు, ఆ బ్రేక్ తీసుకుంటున్న సమయంలో మీ బ్రీతింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. అంటే చాలా మంది కొద్ది దూరం నడిచి కూర్చుంటే తెగ ఆయాస పడిపోతూ ఉంటారు. మళ్ళీ ఒక నార్మల్ లెవెల్కి బ్రీత్ వచ్చేసరికి కాస్త టైం పడుతుంది కదా. అలా ఇబ్బంది పడుతున్నా గంటకి 5 కిలోమీటర్ల వేగంతో మీరు నడవగలిగితే మీ గుండె 100% సేఫ్గా ఉన్నట్టే. అలా కాకుండా 2-3 కిలోమీటర్లకు మించి నడవలేకపోవడం, మధ్యలో ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడం, కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ మీరు నోటీస్ చేయడం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. ప్రతిరోజు 10,000 అడుగులు, కనీసం 7,000 అడుగులు వేశారనుకోండి, గుండె జబ్బుల సమస్యను బారిన పడకుండా 99% మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్.